అవి ప్లాంట్ వాడకముందు నల్ల నీళ్ళే తాగుతుంటుంది సార్. ఆ నీళ్ళు అంటే కొన్ని కలుషితమైన వాటర్ వస్తుండే. నల్ల నీళ్ళు సార్ మేము అవే నీళ్ళు వాడుకోనికి కడగనికి, బట్టలకి, స్నానాలకి, వంట చేసుకుంటానికి కూడా అవే నీళ్ళు వాడుకున్నాం ఇన్ని రోజు. తాగిన నీళ్ళకు పిల్లలకు మోషన్స్, వామిటింగ్ ఆ నీళ్ళు తాగుతాయి సార్. వాళ్ళకు కూడా కీళ్ళ నొప్పులు, మొఖాల నొప్పులు, అనారోగ్యం పాలు, జ్వరాలు వస్తుండే. అట్లా వస్తుండే, అనారోగ్య పాలయ్యి దవాఖానలో కూడా ఖర్చుల పాలయ్యి అది తాగి. నా పేరు రాణి, ఎస్ఏజీ గ్రూప్ లీడర్ నేను. ఈ ఐజల్ ప్లాంటు ఎస్ఎస్సి గ్రూపు మేమే ఐజల్ ప్లాంట్ నడుపుతాం. ఐజల్ కంపెనీ వాళ్ళు మాకు ఎట్లా బిజినెస్, ఎట్లా దందా ఎట్లా చేసుకోవాలో మాకు నేర్పించారు. మా గ్రూప్ వాళ్ళం ఇంటింటికి పోయి మిషన్ ఉంటుంది, మిషన్లో 2 గ్లాసులలో మా నల్ల నీళ్ళు అంటే అవి చెక్ చేసినాం. నీళ్ళలో గ్లాసులలో పెట్టి మిషన్లు పెట్టి చెక్ చేస్తే మొత్తం పాకురు అనేది మీదకి వచ్చింది. మంచి నీళ్ళకు, ఐజల్ నీళ్ళకేమో మంచిగా ఉన్నాయి. నల్ల నీళ్ళు మొత్తం మురికి మొత్తం బయటకు వెళ్ళింది పాకురు. వచ్చిన వాళ్ళ దగ్గర మేము ఆధార్ కార్డు 120 రూపాయలు తీసుకున్నాం. వాళ్ళకి రిటర్న్ మేము బాటిల్ ఇచ్చి కార్డు ఇచ్చినాం. కార్డులో 100 రూపాయలు బ్యాలెన్స్ వేసి ఇచ్చినాం. షాపు బంద్ అయినా కానీ ఐజల్ వాటర్ నీళ్ళు బయటకు నుంచి తెచ్చుకోవచ్చు. I am working almost 19 years in this hospital and I am used to see all types of waterborne diseases, but recently somewhat decreased this waterborne diseases because of these voluntary organizations establishing plants like iGel. It is very important for especially pregnant women and children because immunity power also is low if they get any diseases with bacterial and virus. అందరు షాక్ గురయ్యారు. ఎందుకంటే అంత కలుషితం ఉంది. ఇన్ని రోజులు అనారోగ్య పాలకు వీటితోనే ప్రాబ్లం వచ్చింది మాకు. ఇక ఈ నీళ్ళు బంద్ చేసుకొని ఇవే నీళ్ళు తాగుతాం అన్నట్టు. ఐజల్ నీళ్ళు వచ్చి నుంచి మేము సంతోషంగానే ఉన్నాము. అంటే మాకు ఏ అనారోగ్యం లేదు, అంత సంతోషంగానే ఉన్నాం ఇప్పటికైతే.